మనకే కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మనం డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ప్రశ్నించడం బాగా అలవాటు అయిపోయింది. మనం డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ప్రశ్నించేటట్టయితే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ ఎందుకు? నాకు అర్థం కావట్లేదు. మనం ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ప్రశ్నించేటట్టయితే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ ఎందుకు? నాకు ఈ ప్రశ్నకి ఆన్సర్ దొరకట్లేదండి. నా ఉద్దేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం పని చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చెప్తున్నా? గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎవరైనా సెలబ్రిటీలు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి, మన అమ్మవారి గుడికి ఎవరైనా సెలబ్రిటీలు వస్తే వాళ్ళని దగ్గరుండి దర్శనాలు చేయించడానికి, వాళ్ళ పక్క నుండి ఫోటోలు దిగడానికి, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళు వచ్చి ఫోటోలు దిగడానికి, ఇందు గురించే మనం ఎమ్మెల్యేని ఎన్నుకుంది. నాకు అర్థం కావట్లేదు. ఇందు గురించే మనం ఎమ్మెల్యేని ఎన్నుకుంది. ఎమ్మెల్యేని పూర్తిగా ప్రశ్నించడం మానేశారు. ఆ ఎమ్మెల్యే కూడా ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు మన పాలన గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి ఎవరు ఎటువంటి సర్వే కూడా నిర్వహించట్లేదు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ మధ్యకాలంలో శాసనసభలోకి వెళ్ళి మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎందుకు ఇలా ఉన్నాయి, డీజిల్ ధరలు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఎవరు ప్రశ్నించలే. డైలీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇవే. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ 118 రూపాయలు, 117 రూపాయలు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 108 రూపాయలు, కర్ణాటకలో 111 రూపాయలు. దాదాపు తమిళనాడుకి మనకి 10 రూపీస్ వేరియేషన్ ఉంది లీటర్ పెట్రోల్కి. సార్ ఆలోచించండి మీరు.